2026 జనవరిలో భారత మహిళల హాకీ జట్టు చీఫ్ కోచ్గా ఎవరు నియమితులయ్యారు? షోడ్ మారిజ్నే. భారతదేశం రీసెంట్గా వ్యాపార ప్రయాణికుల కోసం కొత్త వీసాను ప్రవేశపెట్టింది. అది చైనా పౌరుల కోసం మాత్రమే ప్రత్యేకంగా విడుదలైంది. ఈ కొత్త EB-4 వీసా ద్వారా చైనా వ్యాపారవేత్తలు మరియు ప్రొఫెషనల్స్ ప్రత్యేక వ్యాపార కార్యకలాపాల కోసం భారత్కు వచ్చేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవల బల్గేరియా దేశం తన జాతీయ కరెన్సీగా యూరోను స్వీకరించింది. ఇది అధికారికంగా 2026 జనవరి 1 నుంచి బల్గేరియాలో జాతీయ కరెన్సీగా అమల్లోకి వచ్చింది. అస్సాంలో తొలిసారిగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీను జాతీయ రహదారిపై ఏర్పాటు చేశారు. ఇది డిబ్రూగల్ జిల్లాలోని జాతీయ రహదారి 37పై నిర్మించబడింది. అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు సురక్షితంగా ల్యాండ్ కావడానికి ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. అమరావతి నగరంలో కృష్ణానది తీరంలో అభివృద్ధి చేసిన ప్రముఖ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఏది? అమరావతి మెరీనా. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత బడ్జెట్లో ప్రభుత్వం ప్రధానంగా ఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది? వ్యవసాయం, సంక్షేమ పథకాలు, విద్య. 2026 ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ మెన్ అండ్ ఉమెన్ విన్నర్స్. స్పెయిన్కి చెందిన కార్లోస్ అల్కరాజ్ నోవాక్ జోకోవిచ్ని ఓడించి 2026 ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచాడు. కజకిస్తాన్కు చెందిన ఎలెనా రెబకినా ఆరినా సబలెంకాను ఓడించి 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్. ఇది పట్టణాల్లో అభివృద్ధిని వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్నోవేషన్ ఆధారిత నిధి. నగరాలు తమ పట్టణ సమస్యలకు నవీనమైన, పోటీ పద్ధతిలో రూపొందించిన ప్రాజెక్ట్ ప్రతిపాదనలు సమర్పిస్తే ఉత్తమ ప్రతిపాదనలకు ఈ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. దీని ప్రధాన లక్ష్యాలు స్మార్ట్ సిటీ, గ్రీన్ సిటీ అభివృద్ధి, ప్రజాసేవల నాణ్యత మెరుగుపరచడం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, పట్టణ సమస్యలకు కొత్త పరిష్కారాలు తీసుకురావడం.